హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. ఆల్మోస్ట్ ఒక 4-5 రివ్యూస్ వెంటనే వచ్చినాయి. ఇది 5th మూవీ వచ్చేసి డైస్ ఇరే వాట్ ఎవర్. మలయాళం మూవీ, తెలుగులో డబ్ అయింది. రేపు రిలీజ్ మూవీ. ఇవాళ ప్రీమియర్స్ చేసారు మన AAA మూవీలో. సో ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అంటే ఒకటే మాట, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోమని చెప్తున్నా అంటే ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ ఇంకా ప్రీ క్లైమాక్స్ ఉందనగా ఒక 20-25 మినిట్స్ స్ట్రెచ్ పడుతుంది. ఆ 20-25 మినిట్స్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఈ 20 మినిట్స్ కోసం మనం మూవీకి వెళ్ళాలి అన్నంత బాగుంటుంది. ఆ సీన్ కానీ, ఆ సెటప్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయ్యే లేడీ పర్ఫార్మెన్స్, మన హీరో పర్ఫార్మెన్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ 20 మినిట్స్ ఇస్ ద పీక్. ఇది కాకుండా వీళ్ళు ఇది హారర్ మూవీ బేసిక్ గా. వీళ్ళు ఎలాంటి హారర్ టచ్ చేసిరంటే సౌండ్ ఎఫెక్ట్స్ తో హారర్, క్లిప్ సౌండ్ తో హారర్, ట్యూబ్ లైట్స్ తో హారర్, మన గజ్జలతో హారర్. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేసుకుంటూ, లైట్స్ యూజ్ చేసుకుంటూ, సౌండ్ యూజ్ చేసుకుంటూ, వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ హారర్ క్రియేట్ చేశారు. మూవీ చాలా స్లో ఉంటుంది బేసిక్గా. ఇట్ విల్ టేక్, మలయాళం కాబట్టి ఇట్ విల్ టేక్ ఓన్ టైమ్ టు గెట్ ఇన్ టు మూవీ. బట్ ఈ స్లోనెస్ లో కూడా మనకి ఎక్కడ గ్రిప్ పోకుండా హారర్ ఎలిమెంట్స్ వస్తూనే ఉంటాయి. మెయిన్ గా 1-2 ప్లేసెస్ లో కొన్ని జెమ్స్ కేస్ పడతాయి. ఇట్లా సడన్ గా కెమెరా ముందుకి ఫేస్ కనిపించడాలు, ఇలాంటి ఒక 3-4 ప్లేసెస్ లో పడ్డాయి. వాటికి థియేటర్లో అరుపులు, వెనకాల ఒక లేడీ గ్యాంగ్ వచ్చింది, వాళ్ళైతే మామూలుగా అరవలేదు. దీంతో పాటు ఈ మూవీకి ఇంకో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మాత్రం అందరి బాగుంటాయి. ఇంకా ఇంటర్వెల్ షాట్ కానీ, క్లైమాక్స్ లాస్ట్ షాట్, లైక్ ఇంటర్వెల్ లాస్ట్ షాట్ కానీ, క్లైమాక్స్ లాస్ట్ షాట్ కానీ అస్సలు అమ్మ బాబోయ్, హారర్ లవర్స్కి ఒక ఫీస్ట్. అంత బాగుంటాయి షార్ట్స్. బట్ ఇంత మంచిగా ఉన్న స్టోరీలో నాకు నచ్చని ఒక 1 పాయింట్ ఏంటంటే చాలా లూజ్ అండ్స్ వదిలేసారు. అంటే ఒక స్టోరీని కంప్లీట్ చేయలే వీళ్ళు. సెకండ్ పార్ట్ ఉందా అంటే నో, అలా ఏం కాదు. బట్ ఈ పార్ట్ని కంప్లీట్గా వదిలేకుండా కొన్ని అన్ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ అన్ఆన్సర్ క్వశ్చన్స్ వల్ల నాకు ఎందుకు మూవీ అంత ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. అది చెప్పేసి ఉంటే ఇంకొంచెం బాగుంటుండే, అట్లీస్ట్ హింట్స్ ఇచ్చినా బాగుంటుండే. బట్ ఎలాంటి ఆన్సర్స్ లేకుండా వదిలేయడం వల్ల కొంచెం అరే స్టోరీ ఇన్కంప్లీట్ ఉందా అనే ఫీలింగ్ వచ్చింది. అది పక్కన పెడితే త్రూ అవుట్ ద మూవీ మనకి ఒక స్టార్టింగ్ 20 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు హారర్ రన్ అవుతూనే ఉంటుంది. మధ్యలో కొంచెం ఇన్వెస్టిగేషన్ పార్ట్ రన్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడ కూడా మనకి ఆ గ్రిప్ మాత్రం లూజ్ అవ్వదు మూవీ. సో త్రూ అవుట్ ద మూవీ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. బట్ దట్ ఈస్ నాట్ లైక్ జంప్ స్కేర్ హారర్. అంబియన్స్ బట్టి హారర్ ఉంటుంది. లైక్ హీరో రూమ్, వాడి అపార్ట్మెంట్, సెకండ్ హాఫ్ లో ఒక మేజర్ సీక్వెన్స్ లో ఉంటుంది ఒక సీన్ అనేది 20 మినిట్స్ అన్న కదా, అక్కడ అంబియన్స్, ఆ బాడీ, వీటన్నిటి వల్ల క్రియేట్ అయ్యే హారర్. దాని తర్వాత ఒక నూతి ఉంటుంది, ఆ నూతిలో అక్కడ ఒక లేడీ చూపిస్తారు, అక్కడ వచ్చి హారర్. సో వీటన్నిటి వల్ల మనకు హారర్ క్రియేట్ అవుతుంది. చెప్తున్నా కదా, ఆ లేడీ ఒక షాట్ లో ఇట్లా కెమెరా ముందుకు వస్తుంది, దడేళ్ళు మంటది గుండె. స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. దానికి సంబంధించి హీరోకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటి, ఆ అమ్మాయి ఆత్మ ఈయనని వెంటాడుతుంది అనుకుంటాడు. బట్ అమ్మాయి ఆత్మని వెంటాడుతుందా లేదంటే వేరే ఇంకా రీజన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం మూవీలో చూస్తాం. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, స్లో ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ లో ఎందుకో హారర్ కొంచెం తగ్గిందా అనిపించింది ఎలిమెంట్స్. బట్ స్టిల్ ప్రీ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ రేస్ లో మాత్రం హారర్ వేరే లెవెల్లో వెళ్ళింది. డెఫినెట్లీ యూ గైస్ విల్ ఎంజాయ్. వెళ్ళిపోండి, మూవీ చూసేయండి. మన రివ్యూ ఆన్ డైస్ ఇరై తెలుగులోనే ఉంది, తెలుగులో చూడండి. తెలుగు డబ్బింగ్ ఇస్ పర్ఫెక్ట్ తెలుగు డబ్బింగ్ ఉంది. పక్కా మీకు నచ్చుతుంది. నాకైతే బాగా నచ్చింది.